నేడు వ్యవసాయంలో మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం పర్యావరణానికి, ప్రాణికోటికి పెనుముప్పుగా పరిణమించాయి. భూభౌతిక స్థితిగతులు నానాటికి దిగజారి సేద్యంలో ఖర్చులు రైతుకు తలకు మించి భారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర భూసార సంరక్షణ పద్ధతుల పట్ల సరైన అవగాహనతో మెలగడం ఎంతైనా అవసరం. దీనిలో భాగంగా సేంద్రియ ఎరువులను విరివిగా వాడుతూ జీవన ఎరువుల ప్రాముఖ్యతను రైతులు తెలుసుకోవాలి. జీవన ఎరువులంటే మొక్కలకు పోషక పదార్థాలను, పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను, సహజ సిద్ధమైన వనరుల నుంచి సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఇవి భూమిలో అంతరించిపోతుండడం వల్లే మనం ప్రయోగశాలల్లో అభివృద్ధిపరిచి పంటలకు మేలు చేసే బ్యాక్టీరియా శిలీంధ్రాల వంటి సూక్ష్మజీవులను జీవన ఎరువుల రూపంలో తిరిగి పంటలకు అందుబాటులోకి తెస్తున్నాం. వీటి వాడకం వల్ల భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు ఆరోగ్యంగా, చురుకుగా పెరుగుతాయి. పంటల్లో రోగనిరోధక శక్తి పెరిగి రసాయన ఎరువులపైన, పురుగు మందులపైన రైతుకు ఖర్చులు తగ్గించడానికి దోహదపడతాయి. గోరంత వాడితే కొండంత లాభం అన్నట్లు జీవన ఎరువుల వల్ల వనుగోరే లాభాలు ఇంతని చెప్పలేం. కాకపోతే వీటిని వాడేటప్పుడు అదను పదును గుర్తెరిగినట్లయితే ఆశించిన ఫలితాలు రైతు వశమవుతాయి. జీవన ఎరువుల్లో నత్రజనిని అందించేవి, భాస్వరాన్ని కరిగించేవి 2 రకాలున్నాయి. ఇవి ఘన రూపంలోనే కాక ద్రవ రూపంలోనూ లభ్యమవుతున్నాయి. వీటిలో నత్రజనిని అందించే జీవన ఎరువులు వాడే విధానం, వాటి ప్రాముఖ్యత గురించి తెలియచేస్తున్నారు గుంటూరు జిల్లా అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ త్రిమూర్తులు. ముఖ్యంగా ఈ జీవన ఎరువులు మన వ్యవసాయ రంగంలో వాడే రసాయనిక ఎరువులు తగ్గించుకుని మనం అధిక ఫలసాయాన్ని పొందవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జీవన ఎరువుల ద్వారా వ్యవసాయంలో కావాల్సిన అతి ముఖ్యమైన పోషకం నత్రజని అండి. ఈ నత్రజనికి సంబంధించిన జీవన ఎరువులు మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైజోబియం అనేది, తర్వాత అజోస్పైరిల్లం అనేది, అజిటోబ్యాక్టర్ అనేది, అలాగా సైనోబ్యాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం, నీలి ఆకుపచ్చనాసు, ఈ రకాలైన జీవన ఎరువులు మన వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అందించబడుతున్నాయండి. ముఖ్యంగా ఈ రైజోబియం అనే జీవన ఎరువు పప్పు ధాన్యాలు అంటే కంది, పెసర, మినుము, అలాగే వేరుశెనగ, సోయా చిక్కుడు, ఈ పప్పు ధాన్యాలకు సంబంధించిన పంటలు అన్నిటిలో అంటే లెగ్యూమ్ జాతి పంటలు అంటాము, వీటికి నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రైజోబియం అనే జీవన ఎరువును ఉపయోగించి మన రైతు సోదరులందరూ 50% నత్రజని ఎరువును తగ్గించుకొని 100% వేసిన రసాయన ఎరువు వేసిన పొలంతో సమానంగా దిగుబడి సాధించవచ్చని తెలియజేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ రైజోబియం అనే నత్రజనిని 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల ఈ రైజోబియం పొడిని వాడుకున్నట్లయితే విత్తనం చుట్టూతా విత్తనం మీద ఉండే పొరలు దెబ్బతినకుండా పట్టించవలసి ఉంటుందన్నమాట. దీన్ని పట్టించడానికి మన రైతు సోదరులు 10% చక్కెర ద్రావణం కానీ, లేదంటే 10% బెల్లం ద్రావణం కానీ, లేదంటే 1% జిగురు ద్రావణాన్ని తయారు చేసుకుని దీన్ని విత్తనం చుట్టూతా ముందుగా 10 కిలోల విత్తనానికి ఈ 100 మిల్లీలీటర్ల ద్రావణాన్ని కలియబెట్టాలండి. కలియబెట్టిన తర్వాత రైజోబియం అనే ఈ జీవన ఎరువుని ఆ విత్తనం మీద చల్లి నీడలో కలియబెట్టిన తర్వాత పైన ఒక తడి గోని పట్ట పరుచుకుని ఉదయం తయారు చేసుకున్న విత్తనాన్ని మధ్యాహ్నానికి అలా మన రైతాంగం ఎదపట్టుకునే ఏర్పాటు చేసుకుంటే అతి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ద్రవ రూపంలో తయారయ్యే ఈ రైజోబియం అనే జీవన ఎరువును కూడా మనం అందిస్తున్నాము. ఈ జీవన ఎరువుని మన రైతు సోదరులు 10 కిలో విత్తనానికి ఒక 5 నుంచి 6 మిల్లీలీటర్ల ఈ రైజోబియం ద్రావణాన్ని కానీ వాడుకున్నట్టయితే పొడి రూపంలో ఉన్న ఫలితాన్ని, ఈ ద్రవ రూపంలో ఉన్న ఫలితాన్ని మనం వ్యత్యాసం చూసినట్లయితే ద్రవ రూపంలో తయారవుతున్న జీవన ఎరువు అధికమైన ఉత్పత్తిని ఇవ్వడంలో గణనీయమైన ప్రాధాన్యతని సంప్రదించుకుందని చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత ఉపయోగపడే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుల్లో అతి ముఖ్యమైనది అజోస్పైరిల్లం అనే జీవన ఎరువు అండి. ఈ అజోస్పైరిల్లం అనే జీవన ఎరువు పప్పు ధాన్యాలు మినహాయించి ఉన్న మిగతా పంటలన్నిటికీ అంటే మన వరి, అలాగే పత్తి పంటకు,
మరి చెరకు పంటకు, పండ్ల తోటలకు కూడా, అలాగే మిగతా కూరగాయ పంటలకు అన్నిటికీ కూడా ఈ ఎజోస్పైరిలం అనే జీవన ఎరువు చక్కగా నత్రజనిని అందించే జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది విత్తనానికి పట్టించే పద్ధతి అంత మంచిది కాదు కాబట్టి భూమిలో వేసుకోవాలన్నమాట. దాదాపు ఇది 1 కేజీ ప్యాకెట్ సైజులు దొరుకుతుందండి. 100 కిలోల నుంచి 200 కిలోల వానపాముల ఎరువుతో కానీ, లేదంటే బాగా మాగి చీకిన పశువుల ఎరువుతో కానీ కలిపి పెట్టుకుని రైతాంగం విత్తనం నాటుకునేటప్పుడు కానీ, మొక్క నాటుకునేటప్పుడు కానీ మన భూమిలో వేసుకోవాలండి. అదే సాళ్ళలో వేసుకోవచ్చు. విత్తనం మొలకెత్తే పదును మన భూమిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ జీవన ఎరువుని రైతాంగం వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. రసాయనిక ఎరువులతో కలిపి మాత్రం రైతాంగం వాడకూడదండి. వరి పంటలో ఈ ఎజోస్పైరిలం అనే ఈ జీవన ఎరువు వాడుకోవాల్సిన వచ్చినప్పుడు మొదటి పద్ధతి, నారు వేసిన రైతులు నారు పీకి నారు కట్టలను కట్టుకున్న తర్వాత అదే నారుమడిలో 1 చదరపు మీటర్ చిన్న మడి చేసుకుని దాంట్లో దాదాపు 70 నుంచి 100 లీటర్లు నీళ్లు ఉండేటట్టు చూసుకుని ఆ నీళ్లలో 1 కిలో ఎజోస్పైరిలం అనే ఈ జీవన ఎరువుని బాగా కలిగిపెట్టి ఆ నీటిలో పీకిన నారు కట్టల యొక్క వేళ్ళని 10 నిమిషాలు ముంచి తర్వాత తీసుకెళ్ళి మన అసలు పొలంలో నాటుకోవచ్చు అనమాట. ఇట్లా వీలు కానప్పుడు నాట్లు వేసిన 3 నుంచి 7 రోజుల వ్యవధిలో 1.5 కిలో ఎజోస్పైరిలం అనే ఈ జీవన ఎరువుని 100 నుంచి 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి వెదజల్లుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ నత్రజనికి సంబంధించిన ఈ ఎజోస్పైరిలం అనే జీవన ఎరువును ఉపయోగించి మనం దాదాపు 25 నుంచి 30% నత్రజని వాడకాన్ని ఈ పంటలలో మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మరి ఎజిటోబ్యాక్టర్ అనే మరొక రకమైన జీవన ఎరువు ముఖ్యంగా ఎక్కడెక్కడైతే భూమిలో సేంద్రియ కర్బనం అధికంగా ఉంటుందో ఆ పొలాల్లో ఇది చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా కూరగాయ పంటలు వాడే రైతులు అందరూ సేంద్రియ ఎరువుని ఎక్కువగా మోతాదులో వాడతారు కాబట్టి ఆ రైతులకు అందరికీ ఈ ఎజిటోబ్యాక్టర్ అనే ఈ జీవన ఎరువును వాడుకున్నట్లయితే ఇది నత్రజనిని అందించడంతో పాటుగా మొక్క పెరుగుదలను పెంపొందించే హార్మోన్లను కూడా అందిస్తుంది కాబట్టి ఇది చక్కటి జీవన ఎరువుగా ఉపయోగపడుతుందండి. ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువుల యొక్క ముఖ్య గుణగణం ఏంటంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి. తర్వాత మామూలు ఉష్ణోగ్రతలో కూడా వీటిని నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇలా విత్తనానికి పట్టించడం, భూమిలో వేయడమే కాకుండా ముఖ్యంగా నేరుగా ఎక్కడెక్కడైతే మన రైతు సోదరులందరూ ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని వాడుతున్నారో నేరుగా ఈ డ్రిప్ ట్యాంకులో ఈ ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువుల్ని ప్రవేశపెట్టి నేరుగా పొలానికి అందించుకోవడంలో ఇది చాలా సౌలభ్యమైన పద్ధతిగా మన రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం అన్నమాట.